ఆరోగ్యశ్రీకి గ్రహణం 6 రోజులైనా విడుపులేని ప్రభుత్వం. పేదల కష్టాలు, పాలకుల తమాషాలు. ఆరోగ్యశ్రీపై ఇంకెంతకాలం ఈ నాన్చుడు ధోరణి? చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై బీసీవై పార్టీ నిప్పులు. పేదవాడి ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ పథకం నేడు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఐసీయూలో పడి కొట్టుమిట్టాడుతోంది. గత 6 రోజులుగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టి ఉచిత వైద్య సేవలను నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ముత్తునిద్ర వీడకపోవటం దారుణమని ఘాటుగా విమర్శించింది భారత చైతన్య యువజన పార్టీ. 3,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా కాలక్షేపం కబుర్లతో ప్రభుత్వం పేదల ప్రాణాలతో జూదమాడుతోందని బీసీవై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం తీరా గద్దెనెక్కిన తర్వాత పేదవాడి ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల గుమ్మాల వద్ద చికిత్స అందక విలవిలలాడుతున్నారు. ఆపరేషన్లు వాయిదా పడి డయాలసిస్ వంటి అత్యవసర సేవలు అందక సామాన్యులు పడుతున్న నరకయాతన ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని బీసీవై పార్టీ ప్రశ్నించింది. కేవలం 1000 కోట్లు ఇస్తామని అరాకొర ఆశలు చూపటమే కాకుండా రాతపూర్వక హామీ ఇవ్వటానికి కూడా వెనకాడుతున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పార్టీతో అర్థమవుతుందంటోంది బీసీవై పార్టీ. ఈ నెల 1వ తేదీ నుండి పేదలకు వైద్యం అందకపోవటానికి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా అహంకారాన్ని వీడి పేద రోగుల ప్రాణాలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాడతామని బీసీవై పార్టీ హెచ్చరించింది.